హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనము డిఎల్ జేఎల్పిఎల్లో జరిగే సిపిటి గురించి తెలుసుకుందాం. ఏపీఎస్సి ప్రతి ఎగ్జామ్స్కి కూడా సిపిటి కంపల్సరీ చేసింది. సో అందులో భాగంగా మనం కూడా సిపిటి రాయబోతున్నాం. సో ఎవరైతే 1:2కి సిపిటికి పిలువబడతారో వాళ్ళందరూ సిపిటికి ప్రిపేర్ అయి ఉండడం మంచిది. ఈ వీడియోలో మనం బేసిక్గా ఏమేమి టాపిక్స్ సిపిటిలో ఉండబోతున్నాయి, అలాగే ఏపీఎస్సి వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, అలాగే ఈ ఎగ్జామ్కి ఎంత టైం పడుతుంది, ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఎంత టైం పడుతుంది, అలాగే ఎగ్జామ్ క్లియర్ చేయడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఈ వీడియోలో నేను ఎండ్లో రిజల్ట్ గురించి కూడా ప్రస్తావిస్తాను. రిజల్ట్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు, సిబిటికి ఎంత రేషియో పిలుస్తారు, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్. సో రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎంత టైం అనుకుంటుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us గో ఇన్ టు ద వీడియో. సో ఏపీఎస్సి అందరికీ కూడా సిపిటి కండక్ట్ చేస్తుంది అనమాట, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇది కంపల్సరీ, బట్ ప్రతి పర్సన్ కూడా ఇది అట్లీస్ట్ క్వాలిఫైయింగ్ మార్కులు అయితే తెచ్చుకోవాలి. సో యూ ఆల్ నో వాట్ ఆర్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆర్ 40%, అంటే 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. మనం అట్లీస్ట్ 40%, అంటే 40 మార్క్స్ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలన్నమాట. ఒకవేళ ఈ మనం ఎంత మెరిట్ వచ్చేసినా కానీ ఈ 40 మార్క్స్ కనుక తెచ్చుకోకపోతే సిపిటిలో డిస్క్వాలిఫై అయితే కనుక ఖచ్చితంగా జాబ్ ఇవ్వరు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం సిపిటి గురించి భయపడాలా అంటే ఖచ్చితంగా భయపడాలి. అట్లీస్ట్ భయపడకపోయినా సరే ప్రాక్టీస్ చేయడం అయితే ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇంపార్టెంట్ సిపిటి అవుతుంది. ఎందుకంటే ఒక లెవెల్ క్లియర్ చేసి ఈ లెవెల్లో ఆగిపోవడం అంత ఆలోచించదగ్గ పని కాదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం టాపిక్స్ ఉంటాయో చూద్దాం. ఇందులో 5 టాపిక్స్ ఉన్నాయి. 5 టాపిక్స్ ఇది పార్ట్ బిలోకి వస్తుంది, అండ్ పార్ట్ ఏలో వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమో పార్ట్ ఏ, అండ్ పార్ట్ బి వచ్చి మనం చేసే ఈ అదర్ 5 క్వశ్చన్స్ అనమాట. సో ఇందులో వచ్చి సో లెట్ us see హియర్, ఇక్కడ టేబుల్ ఇచ్చాను క్లియర్గా. సో ఎంసీక్యూస్ 20 ఉంటాయి, 20 మార్క్స్, అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. సో నో నెగిటివ్, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెగిటివ్ మార్క్స్. నెక్స్ట్ వచ్చి టైపింగ్. ఇక్కడ వార్డ్లోనే మనం టైపింగ్ చేస్తాము, కానీ టైపింగ్ అని ఎందుకు రాశాను అంటే అక్కడ మనకి మోడల్ పేపర్లో మనం డిస్కస్ చేస్తాము. ఒక సార్ట్ ఆఫ్ పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ని ఒక పర్టికులర్ టైంలో కంప్లీట్ చేస్తే దానికి 25 మార్క్స్ ఇస్తారు. సో దానికంటూ ప్రత్యేకమైన టైం లేదు, కానీ ఈ టైపింగ్ అనేది అట్లీస్ట్ 25 మినిట్స్ టైం తీసుకుంటుంది అనమాట. సో దీనికి ఎంత టైమింగ్ స్పీడ్ ఉంటే మనం ఈజీగా ఈ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేయగలం అనేది మనం ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. తర్వాత ఎంఎస్ వర్డ్, ఈ టైపింగ్ అలాగే ఎంఎస్ వర్డ్ కూడా మనం ఎంఎస్ వర్డ్లోనే చేస్తాము. సో సిలబస్లో మాత్రం డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఇచ్చి ఉండొచ్చు, మీరు అట్లీస్ట్ ఎంఎస్ వర్డ్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఎంఎస్ వర్డ్లో నెక్స్ట్ ఏముంటాయి అనేది మన మోడల్ పేపర్లో నేను చెప్తాను. ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఈ ఎక్సెల్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అలాగే పవర్ పాయింట్లోంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఇలా ఉంది. మీరు ఎంసీక్యూస్ వచ్చి 20 మార్క్స్, టైపింగ్ వచ్చి 25 మార్క్స్, ఎంఎస్ వర్డ్కి 15 మార్క్స్, ఎక్సెల్కి 20 మార్క్స్, అండ్ పవర్ పాయింట్కి కూడా 20 మార్క్స్. మరి ఎంత టైం తీసుకుంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాము. ఇదే టేబుల్లో మనం చూసినట్లయితే దీనికి ఎంసీక్యూస్కి 10 మినిట్స్ తీసుకుంటుంది, అలాగే టైపింగ్ అట్లీస్ట్ 25 మినిట్స్ తీసుకుంటుంది. టైపింగ్ స్పీడ్ అట్లీస్ట్ 25 వర్డ్స్ పర్ మినిట్ ఉండేలా చూసుకోండి, లేదంటే ఇది చాలా టైం తీసుకుంటుంది అనమాట. వర్డ్ చేయడానికి ఇట్ టేక్స్ 10 మినిట్స్. ఇలా చేస్తే మనం ఈ ఎగ్జామ్ని కంప్లీట్గా, అంటే మొత్తం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కంపల్సరీ, అంటే అటెంప్ట్ చేయడమే మంచిది. ఎందుకంటే ఈ టైపింగ్ క్వశ్చన్ మాత్రం మనం స్కిప్ చేయడానికి లేదు, అట్లీస్ట్ అటెంప్ట్ చేయాలి. సో మిగతావి మాత్రం మనం అటెంప్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ 40 మార్క్స్ రావడానికి అయితే మాత్రం నా సజెషన్ ఏంటంటే, సో మేక్ షూర్ దట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే మొత్తం క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని అటెంప్ట్ చేయడానికి 60 మినిట్స్లో ఉండేలాగా ప్రాక్టీస్ చేయండి. దెన్ యూ కెన్ అచీవ్. సో ఎంత టైం ఉంటుంది అనేది
మనం డిస్కస్ చేద్దాం. కానీ ఓవరాల్‌గా మనకి 100 మార్క్స్‌కి వచ్చి ఓన్లీ 60 మినిట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దాని ముందు ఆల్రెడీ నేను ఒక మోడల్ పేపర్ పెట్టాను. దాని ముందు అసలు మనకి ఎగ్జామ్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఏం పేపర్ ఇస్తారనేది మనం డిస్కస్ చేద్దాం. సో, ఆల్రెడీ ఏబీపీఎస్సీలో ఉన్న వెబ్‌సైట్‌లో ఇచ్చిన మోడల్ పేపర్ అన్నమాట ఇది. ఏమిటంటే ఫస్ట్ చూడండి మోడల్ పేపర్‌లో ఏమని చెప్పాడంటే ఇక్కడ చూడండి. మార్క్స్ 100 డ్యూరేషన్ వచ్చి 60 మినిట్స్. 60 మినిట్సే. ఎవరైతే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి సిస్టమ్ హ్యాండిల్ చేయడం అంత ఫ్లూయెన్సీ లేదో, అంత హ్యాండీగా రాదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలండి. లేదంటే 1 అవర్ టైంలో మీరు ఒక 2 ఆర్ 3 క్వెషన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. సో, ఏదైనా ఆప్షన్ కనపడకపోతే మీరు కంగారయ్యి ఆ క్వెషన్స్ వదిలేయడం జరుగుతుంది. సో, ప్లీజ్ మేక్ యువర్ మైండ్ దట్ యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ గో టు ది సీపీటీ. దట్స్ ఇట్. ఓకే. హియర్ అక్కడ మనకి క్వెషన్ పేపర్ అంతా ఫిజికల్ పేపర్ ఇస్తారు. ఫిజికల్ హ్యాండీ పేపర్ ఇస్తారు. పేపర్‌లో క్వెషన్స్ అన్నీ ప్రింట్ చేయబడి ఉంటాయి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఫోల్డర్ మేక్ చేయాలి. ఫోల్డర్‌లో ఫైల్స్ మేక్ చేయాలి. ఈ ప్రతి ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ ఫైల్ మనం క్రియేట్ చేసామనుకోండి. వర్డ్ క్వెషన్‌కి వర్డ్ ఫైల్, ఎక్సెల్ క్వెషన్‌కి ఎక్సెల్ ఫైల్. అలా ఎంప్టీ ఫైల్స్ క్రియేట్ చేసుకొని ఈ ఫోల్డర్‌లో స్టోర్ చేయాలంట. అలాగే ప్రతిదానికి క్వెషన్ నంబర్ ఎయ్యాలి. ఫోల్డర్ నేమ్‌కేమో హాల్ టికెట్ నంబర్ పెట్టండి అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ప్రతి క్వెషన్ ఎలా సేవ్ చేయాలి అనేది కూడా ఇచ్చాడు. అండ్ నేను చదివిన ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఎవరైతే ఇది సరిగ్గా చేయలేదో, అంటే ఫోల్డర్ నేమ్, హాల్ టికెట్ నంబర్‌తో సరిగ్గా సేవ్ చేయలేదో, ఎవరైతే క్వెషన్ లోపల ఎవరైతే ఆన్సర్స్ పెట్టే ఫైల్స్‌కి హాల్ టికెట్ నంబర్ సరిగ్గా వేయలేదో వాళ్ళని డిస్‌క్వాలిఫై చేస్తారు. సో, ఇక్కడ మీరు చాలా, చాలా, చాలా జాగ్రత్త పడాలి. సో, ఎవరికైతే రాదో ముందు నుంచి నేర్చుకోండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫస్ట్ నుంచి నేర్చుకుంటే. చూడండి ఇలాగ ఎంసీక్యూస్ 20 క్వెషన్స్ ప్రింట్ అయ్యి ఉంటాయి. ఈజీ క్వెషన్స్ ఉండొచ్చు, హార్డ్ క్వెషన్స్ ఉండొచ్చు. మోస్ట్‌లీ 20 క్వెషన్స్‌లో 10 క్వెషన్స్ ఈజీగా ఉండొచ్చు. 10 క్వెషన్స్ హార్డ్ క్వెషన్స్ ఉండొచ్చు. దీనికోసం ప్రత్యేకంగా వాళ్ళు సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ సిలబస్‌లోంచి 20 క్వెషన్స్ వస్తాయని. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని సీఎస్ఈలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్నర్స్‌లో టెక్నాలజీస్ ఏం యూజ్ చేస్తున్నాం అనే ఆటిల మీద బేసిక్ సిలబస్ ఇచ్చారు. సో, ఆ సిలబస్ మీద మనం నెక్స్ట్ వీడియో చేద్దాము. సో, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ సిలబస్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని మీద నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చి మోడల్ పేపర్‌లో ఫస్ట్ క్వెషన్ వచ్చి చెప్పాను కదా! పార్ట్ ఏ. పార్ట్ ఏలో 20 ఎంసీక్యూస్ ఉంటాయి. 20 మార్క్స్. నెగెటివ్ మార్కింగ్ లేదు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వర్డ్ క్వెషన్ అన్నమాట. ఇక్కడ వర్డ్ క్వెషన్ చూడండి. 25 మార్క్స్. క్వెషన్ క్లియర్‌గా ఇచ్చాడు. ఇది వర్డ్ డాక్యుమెంట్ అని చెప్తున్నాడు గానీ ఇది టైపింగ్ క్వెషనే. మీరు ఇలాగే అనుకోండి దీన్ని. ఎందుకని నేను అలా చెప్తున్నానంటే 2 వర్డ్ క్వెషన్స్ ఉన్నాయి. కానీ ఇది మీ టైపింగ్ స్కిల్స్ చెక్ చేయడానికి మాత్రమే ఇచ్చిన క్వెషన్ ఇది. సో, ఇచ్చిన పారాగ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉందో అలా టైప్ చేయడంతో పాటుగా ఎక్కడైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చాడో ఆ స్పెసిఫికేషన్స్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ బోల్డ్ ఇచ్చాడు. ఇక్కడేమో ఇటాలిక్ ఇచ్చాడు. ఇక్కడేమో సబ్ హెడ్డింగ్ ఇచ్చాడు. ఇక్కడ మధ్యలో నంబర్ టైప్ ఇచ్చాడు. ఇక్కడేమో అండర్‌లైన్ టైప్ ఇచ్చాడు. సో, ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా మ్యాచ్ చేయాలి. టైపింగ్ చేయడానికి అట్‌లీస్ట్ 15 మినిట్స్ పట్టినా కూడా సో, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు సెట్ చేయడానికి ఇంకో 5 మినిట్స్ పట్టొచ్చు. అండ్ ఎగ్జామ్ ఫేవర్‌లో మనకి ఆప్షన్స్ దొరకకపోతే ఇంకా కంగారైపోతారు కాబట్టి, నేనేం చెప్తున్నానంటే అట్‌లీస్ట్ ఈ క్వెషన్ కోసమే మీరు 25 మినిట్స్ ఉండేలాగా డిజైన్ చేసుకోండి. మోస్ట్‌లీ 20 మినిట్స్‌లో అయిపోతే గనక మీకు ఎక్కడైనా ఈ టైము వేరే వాటిల్లో పనికొస్తుందనమాట. సో, నా దృష్టిలో ఇది ఇంపార్టెంట్ క్రూషియల్ క్వెషన్. ఎందుకంటే 25 మార్క్స్ ఉన్న హైయెస్ట్ మార్క్స్ ఉన్న క్వెషన్ అది. సో, దాంతో పాటు పైన ఇచ్చిన దానికి స్పెసిఫికేషన్స్ ఇస్తాడు. ఫస్ట్ క్వెషన్‌లో ఎలా ఉండాలి, ఎలా కనిపించాలని. సేమ్ చూడండి ఏమని ఇచ్చాడంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా పైన ఎలాగ ఇచ్చారో అలాగే టైప్ చేయండి. ఫైల్ అని ఇచ్చాడు. తర్వాత దాని టెక్స్ట్ ఎలా ఉండాలి, ఫాంట్ బోల్డ్‌లో ఉండాలా, అండర్‌లైన్‌లో ఉండాలి, ఎక్కడెక్కడైతే అండర్‌లైన్ ఉందో, బోల్డ్ ఉందో అవే యూజ్ చేయండి అని చెప్పాడు. తర్వాత హెడ్డింగ్ ఎంత సైజ్ ఉండాలి, సబ్ హెడ్డింగ్ ఎంత సైజ్ ఉండాలి, నార్మల్ టెక్స్ట్ ఎంత సైజ్ ఉండాలి అనేది ఇచ్చాడు. సో, ఇట్ ఈస్ ఈజీ. ఫస్ట్ మనం టైప్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ మనం అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చి ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్‌లో సెకండ్ టైప్ ఆఫ్ క్వెషన్. ఇక్కడ ఎంఎస్ వర్డ్‌లో టేబుల్ క్రియేట్ చేయడం ఇచ్చాడు. లేదంటే గ్రాఫిక్స్ కూడా ఇస్తున్నారు.
ఆర్ గ్రాఫ్స్, మనం గ్రాఫ్స్ అని కూడా పిలవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అనమాట. లైక్ పై చార్ట్, సారీ ఇట్స్ పై చార్ట్ కాదు, ఫ్లో గ్రాఫ్స్, ఫ్లో గ్రాఫ్స్, హైరార్కీస్, అలాంటివి. సో అలాంటివి చాలా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. వాటి గురించి కూడా మీరు చూసి వెళ్ళండి. ఓన్లీ టేబుల్స్ ఇస్తారనుకుని మాత్రం వెళ్ళొద్దు. టేబుల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. టేబుల్ వన్ ఆఫ్ ది టైప్. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ నేను విన్నది ఏంటంటే, ఎవరో ఎగ్జామ్కి CV కూడా క్రియేట్ చేయడం ఇచ్చారు ఈ క్వశ్చన్లో. అంటే రెజ్యూమ్ క్రియేట్ చేయడం ఇచ్చారు. సో అది కూడా కొంచెం టఫే వైల్ కంపేర్ టు ద అదర్. ఒక పారాగ్రాఫ్ని టైప్ చేయడం కంటే కూడా ఒక CV క్రియేట్ చేయడం కూడా టఫే ప్రాక్టీస్ చేయకపోతే. సో అది కూడా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ ఎక్సెల్ క్వశ్చన్. ఎక్సెల్ యాజ్ ఇట్ ఈస్గా టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్లో యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా మనం ఎక్సెల్ టేబుల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడైతే కలర్స్ ఇచ్చాడో ఆ కలర్స్ పెట్టాలి. అలాగే ఇక్కడ స్పెసిఫికేషన్ ఇచ్చాడు, నెంబర్ టైప్ మెన్షన్ చేయాలి. ఇక్కడ డాలర్స్లో ఇచ్చాడంటే అవి డాలర్స్ టైప్లో క్రియేట్ చేయాలి. అలాగే ఇక్కడ ఏమని ఇచ్చాడంటే ఒక ఆటో సమ్ ఇచ్చాడు. అంటే ఈ పైన ఉన్నవన్నీ ఆటో సమ్ చేసి ఇక్కడ ఫార్ములా యూజ్ చేసి ఇవన్నీ మనం ఆటో సమ్ చేయాలి. అలాగే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్సెల్కి వచ్చేసరికి అట్లీస్ట్ ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములాస్ ఎలా బేసిక్ అట్లీస్ట్ సమ్ చేయడము, లేదంటే యావరేజ్ చేయడము, అలాంటి చిన్న చిన్న బేసిక్ ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలి ఎక్సెల్లో తెలుసుకుని వెళ్ళండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ సెల్ ఎలా మర్జ్ చేయాలి, ఎలా సెల్ని డివైడ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకుని వెళ్ళండి. బేసిక్గానే ఉంటుంది. ఈ క్వశ్చన్ చాలా ఈజీ కంపేర్ టు ది ప్రీవియస్ క్వశ్చన్. ఎక్సెల్ క్వశ్చన్ ఈజ్ ఈజీ అండ్ ఇట్ టేక్స్ ఓన్లీ 10 minutes ఇఫ్ యూ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే కనుక ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 10 minutes. అప్పుడు మీరు ఏదో ఒక క్వశ్చన్ లూజ్ అవుతారు. ఓకేనా. అండ్ నేను దీన్ని ఎలా అటెంప్ట్ చేయాలి, దీంట్లో మనం టిప్స్ అండ్ ట్రిక్స్ లాస్ట్లో తెలుసుకుందాము. ఐ విల్ టెల్ యూ. తర్వాత ఇక్కడ చూడండి, PPT ఇచ్చాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలి. ఇది ఫస్ట్ స్లైడ్లో, ఇది సెకండ్ స్లైడ్, అలాగే థ్యాంక్ యూ అనేది థర్డ్ స్లైడ్లో. ఈ స్పెసిఫికేషన్స్ ఏమి అప్లై చేయాలి అనేది ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఒక థీమ్ మెన్షన్ చేశాడు, ఆ థీమే ఇవ్వాలి. అలాగే సైడ్ హెడ్డింగ్స్ ఇవ్వాలి. ఇందులో మనం PPTకి వచ్చేసరికి ఏమేమి ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి, అవి నార్మల్గా మనం ఎప్పుడు యూజ్ చేయని ఏం తెలుసుకోవాలంటే కనుక థీమ్స్, డిఫరెంట్ థీమ్ స్టైల్స్ అందులో ఉంటాయి. ఆ థీమ్ స్టైల్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్. అండ్ ఇది ఎక్సెల్లో కూడా ఇంపార్టెంట్. పై చార్ట్స్ ఆర్ బార్ గ్రాఫ్స్ ఎలాగ ఆటోమేటిక్గా క్రియేట్ చేయాలనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా తెలుసుకోండి. ఇప్పుడు మనం మూడు డిస్కస్ చేసాము. థీమ్స్ అప్లై చేయడం తెలుసుకోవాలి, యానిమేషన్స్ నేర్చుకోవాలి, అలాగే పై చార్ట్ బార్ గ్రాఫ్స్ ఎలాగ దాంట్లో ప్లేస్ చేయాలి, PPTలో ప్లేస్ చేయాలి. లేదంటే ఎక్సెల్లో కూడా ఇవ్వచ్చు, అలాగే వర్డ్లో కూడా ఇవ్వచ్చు. ఇవి ఆటోమేటిక్గా బార్ చార్ట్ని ప్లేస్ చేయడం, ఆటోమేటిక్గా పై చార్ట్ని ప్లేస్ చేయడం, ఇది ఇంపార్టెంట్. సో ఇది కూడా నేర్చుకోండి. అంటే క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్గా వస్తే కనుక ఈ బార్ చార్ట్ ఇంప్లిమెంట్ చేయండి అని ఇస్తారు. అండ్ లాస్ట్, సో మనం ఇది ఈజీగా చేయాలి. CPT మనం ఈజీగా క్వాలిఫై అవ్వాలి అంటే మనకి ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలంటే అట్లీస్ట్ 25 words per minute స్పీడ్ ఆఫ్ టైపింగ్ ఉంటే మంచిది. ఇప్పుడు లేకపోయినా వెంటనే ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు మీరు ఎప్పుడు టైపింగ్ చేయలేదు, మీ టైపింగ్ స్పీడ్ 15 ఉంటే కనుక మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 10 daysలో దీన్ని 20కి తీసుకెళ్ళచ్చు. 20కి తీసుకెళ్ళండి, సరిపోద్ది. బట్ మీరు అక్కడ కంగారు పడకుండా చేయడం ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ పోయినా పర్లేదు, మిగతా క్వశ్చన్స్ అన్నీ ప్రాపర్గా చేసుకోవాలన్నమాట మీరు. అండ్ నా ఇంటెన్షన్ ఏంటంటే, మీకు ఏది బాగా ప్రాక్టీస్ చేశారో అది ముందు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ PPT బాగా ప్రాక్టీస్ చేశారు, మీ PPT చేయడం ఈజీ, సో PPT ముందు చేసేయండి. తర్వాత ఎక్సెల్ చేయడం ఈజీ అనుకుంటున్నారు, ఎక్సెల్ ముందు చేసేయండి. MCQs మాత్రం ఖచ్చితంగా వదలొద్దు. MCQs 20 ఉంటాయి, అది నెగిటివ్ మార్కింగ్ లేదు, అవి వదలకండి. అంటే అది లాస్ట్లో పెడదామని మాత్రం వదలొద్దు. ఫస్ట్ MCQs చేసుకోండి. మీకు ఊరికే 10 to 15 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి MCQs మాత్రం వదలొద్దు. కంప్లీట్గా MCQs మాత్రం ఫస్ట్గానే పెట్టుకోండి. సో వర్డ్ క్వశ్చన్స్ అంటారా, ఈ టైపింగ్ ఆర్ మిగతా ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని వెనకాల పెట్టుకోండి అని నేను చెప్తాను.
సో మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి మీకు ఏది ఈజీగా ఉంటే అది మీరు చేసుకోండి. కానీ టైపింగ్ స్పీడ్ మాత్రం కొంచెం ఇంక్రీజ్ చేయండి. అండ్ ఎంత టైం ఉంది ఏంటనేది మనం నెక్స్ట్ స్లైడ్‌లో డిస్కస్ చేస్తాము. ఈ రిజల్ట్‌కి ఎంత టైం ఉంది, సీపీటీకి ఎంత టైం అనేది నేను నెక్స్ట్ స్లైడ్‌లో డిస్కస్ చేస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. పీపీటీలో అయితే మీరు యానిమేషన్స్ గురించి చూసుకోండి, బార్ చార్ట్స్ గురించి చూసుకోండి, పై చార్ట్స్ గురించి చూసుకోండి అని చెప్పాను. అవి చాలా ఇంపార్టెంట్. ఈ యానిమేషన్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పేదేంటంటే ఇక్కడ వర్డ్‌లో గాని, పీపీటీలో గాని హెడర్స్, ఫుటర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఇది అప్లై చేయాలి. అప్లై ఎలా చేయాలి ఏంటనేది నేర్చుకోండి. ఎందుకంటే అది ప్రతి క్వెషన్‌లోని ఇస్తున్నాడు. ఎలా చేయాలి ఏంటనేది చూసుకోండి. ఓకే. తర్వాత ఎక్సెల్‌లో ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇవి అట్‌లీస్ట్ ఇవి తెలుసుకొనెళ్ళాలి. ఇవి తెలుసుకొనెళ్తే మనం ఈజీగా క్వాలిఫై అవుతామనమాట. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం అంటే ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్‌లో ఎవరైనా ప్రీవియస్‌గా చెప్పుంటే అదే ఎక్సెల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటనేది చేసి మీరు స్వతహాగా చేసి చూసుకోండి. ఎవరి దగ్గర కంప్యూటర్ లేకపోతే మీరు కంప్యూటర్ ఎవరి దగ్గరైనా ల్యాప్‌టాప్ తీసుకొనైనా చేయండి. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్. మీకు మంచి మార్క్స్ వస్తుంటే గనక నెగ్లెక్ట్ చేయొద్దు. తర్వాత స్ట్రాటజీ ఏంటి అసలు దీన్ని ఎలా మనం ఈజీగా మనం 40 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే గనక 10 మార్క్స్ అయితే ఎంసీక్యూస్‌లోంచి ఖచ్చితంగా వస్తాయి. 10+ టైపింగ్‌లోంచి ఎవరు ఎక్సెల్ 20 మార్క్స్ ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తాయి. పీపీటీలోంచి 10 మార్క్స్ వస్తాయి. అంటే ఫుల్‌కి ఫుల్ వచ్చేస్తాయి మీరు యాజ్ ఇట్ ఈస్‌గా చేస్తే. నేను మినిమమ్ మార్క్స్ వేస్తున్నాను. ఎక్కడి నుంచి అయితే మార్క్స్ పోవో అక్కడి నుంచి వేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు టైపింగ్ క్వెషన్‌లోంచి గాని, వర్డ్ క్వెషన్స్‌లోంచి గాని మోర్ దెన్ 20 మార్క్స్ తెచ్చుకోవాలనమాట. సో రెండిట్ల క్వెషన్‌లోంచి. అప్పుడైతే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. సో ఇది హార్డ్ కాదు. అలాగని నెగ్లెక్ట్ చేసేంత టఫ్ కాదు. నెగ్లెక్ట్ చేసేంత ఈజీ కూడా కాదు. సో డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే దీన్ని ఈజీగా క్వాలిఫై అవుతారు. ప్రాక్టీస్ చేయకుండా ఎళ్తే ఖచ్చితంగా తడబడతారు. ఒకేళ డిస్‌క్వాలిఫై అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో టైమ్ యుటిలైజేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. 60 మినిట్స్ ఊరికే గడిచిపోతాయి. పక్కనోళ్ళు మీరు యాక్చువల్‌గా నేను సింపుల్‌గా చెప్తాను మీకు. మీరు ఒకేళ ఒక ల్యాబ్‌లో గాని కూర్చొనుంటే పక్కనోళ్ళు టైపింగ్ చేసే స్పీడ్‌కొచ్చే సౌండ్ ఉంటది గదా! అది కూడా మిమ్మల్ని కంగారు పెట్టేస్తది. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయకుండా ఎళ్తే గనక. సో, ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దట్ ఈ 60 మినిట్స్ కాదు. నేను 50 మినిట్స్‌లోనే కంప్లీట్ చేయాలనుకోండి. అప్పుడు మీకు టైం సరిపోద్ది. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. టైపింగ్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే పానిక్ అవ్వకూడదు. ఎందుకంటే మనకు కావాల్సింది 40 మార్క్సే. అది గుర్తుంచుకోండి. పానిక్ అయితే గనక అక్కడ మీరు ఆప్షన్స్ కనిపించవు. మీరు కంగారు పడిపోతారు. ఏదైనా క్వెషన్ రావట్లేదనుకోండి దాన్ని వదిలేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళడం మంచిది. ఏదైనా క్వెషన్స్ ఇప్పుడు మీరు ఇందులో ఉన్న క్వెషన్స్‌లో ఏవైనా 2 క్వెషన్స్ ప్రాపర్‌గా అటెంప్ట్ చేస్తే మీకు 40 మార్క్స్ ఈజీగా వస్తాయి. కానీ పానిక్ అయితే మాత్రం మీరు ఏ క్వెషన్ అటెంప్ట్ చేయలేరు. సో, ఇవి నా సజెషన్స్ అన్నమాట. సో, ఇది మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే ఓకే. మీకు ఏమన్నా డిఫరెంట్ సజెషన్స్ అడిగితే గనక నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే సిలబస్ గురించి కూడా వీడియో కావాలంటే గనక నాకు కామెంట్‌లో చెప్పండి. తర్వాత రిజల్ట్ గురించి డిస్కస్ చేద్దాము. సో, ఏపీపీఎస్‌సి డీఎల్‌పీఎల్, జేఎల్ ఎగ్జామ్ అయిపోయి ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోతుంది. కీ రిలీజ్ చేసి ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయింది. సో, ఈ మనకు అందిన సమాచారం ప్రకారం అట్‌లీస్ట్ 10th అక్టోబర్ లోపు రిజల్ట్ వస్తుంది. సో, రిజల్ట్ అంటే ఏమి ఉండదు. ఫైనల్ కీ ప్లస్ 1:2లో సీపీటీకి 1:2 రేషియోలో పిలుస్తారు. ఇక్కడ 1:2 రేషియో అంటే మీరు 97% ఫర్ ఎగ్జాంపుల్ 90% 180 మెంబర్స్‌ని పిలుస్తున్నారనుకోకండి. ఇంకొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి కేటగిరీలోని 2 పర్సన్స్ రావాలి. సో, మోస్ట్‌లీ ఒక పోస్ట్‌కి ఇద్దరు రావాలి కాబట్టి మోస్ట్‌లీ ఈ నంబర్ కొంచెం ఎక్కువనే ఉండొచ్చు. సో, మీ మార్క్స్ నియర్‌గా ఉంటే మాత్రం ఖచ్చితంగా సీపీటీకి ప్రిపేర్ అవ్వండి. ఇదేమి వేస్ట్ అయ్యేది కాదు. సో, హోప్ యూ అండర్‌స్టాండ్ ఇట్. తర్వాత రిజల్ట్ డేట్ వచ్చి మోస్ట్‌లీ అక్టోబర్ 10th కంటే ముందే ఉంటుంది. అండ్ మరి ఇక్కడ రిజల్ట్ వచ్చింది ఓకే. 10th అక్టోబర్ లోపు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9th అక్టోబర్ వచ్చిందనుకుందాం. మరి సీపీటీ ఎన్ని రోజుల్లో ఉండొచ్చు అంటే గనక 3 డేస్ నుంచి 7 డేస్, 10 డేస్ ఈ గ్యాప్‌లోనే ఉంటుందండి. మోస్ట్‌లీ 3 డేస్‌లో ఇవ్వచ్చు, 7 డేస్‌లో ఇవ్వచ్చు ఆర్ 10 డేస్‌లో ఇవ్వచ్చు. అంతకంటే మాక్సిమం గ్యాప్ ఉండదు.
అంటే మోస్ట్లీ ఇంకొక 20 డేస్ సిపిటికి మీరు అటెంప్ట్ చేస్తున్నారనుకోండి. ఈ 20 డేస్ టైం ఉంది. సో 20 డేస్ టైంలో మీరు చాలా మంచి ప్రాక్టీస్ చేయొచ్చు. సో డూ స్టార్ట్ ప్రాక్టీస్ నౌ. తర్వాత ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే డీవీని సిపిటి సేమ్ డే ఉంటుందంటే, సో ప్రిపేర్ యువర్ మైండ్ దట్ సేమ్ డే ఉంటుంది. ఎందుకంటే రీసెంట్లీ ఏబిపిఎస్ ఇచ్చిన అన్ని రిజల్ట్స్లో సిపిటి కండక్ట్ చేసిన టైంలో కూడా సేమ్ డే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ ఏమో డీవీ జరుగుతుంది, మధ్యాహ్నం సిపిటి జరుగుతుంది. అండ్ ఐ నో ఏబిపిఎస్సిలో ఎనఫ్ ల్యాబ్స్ ఉన్నాయి పైన. ఆ ల్యాబ్స్లో మోస్ట్లీ ఉండేది 500 మెంబర్స్. వీళ్ళు 5 షిఫ్ట్స్ చేస్తే కనుక మనం 500 మెంబర్స్ని ఈజీగా లేపేస్తారు. సో సేమ్ డే సిపిటి కూడా ఉంటుంది. సో ఇది నేను మీకు ఇచ్చే సజెషన్స్. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఇంకా దీనికి ఏమైనా సజెషన్స్ యాడ్ చేయాలంటే చేయండి. అండ్ మీకు ఇంకా దీని గురించి ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే నాకు కామెంట్స్లో పింక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. ఇది ఎవరైనా డిఎల్ జిఎల్పిఎల్ రాసిన అభ్యర్థులకి మీరు షేర్ చేయండి. అండ్ hope the video is informative. Thank you. Do like the video, subscribe the channel, and thank you for watching.